ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్బీఐ, భారత్ ఎలక్ట్రానిక్స్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, బజాజ్ ఆటో, హిందాల్కో షేర్లు లాభాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, ట్రెండ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇవాళ మార్కెట్స్కి సంబంధించి అనాలిసిస్ అందించేందుకు మనతో జాయిన్ అయ్యారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శేషు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. శేషు గారు, మన ఫస్ట్ కాలర్ ఉన్నారు. ముందుగా కాలర్తో మాట్లాడదాం. సాంబశివరావు గారు గుంటూరు నుంచి కాల్ చేశారు. సాంబశివరావు గారు నమస్తే, చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? స్టాక్ నేమ్ ఒకసారి చెప్పండి సార్. శేషు గారు, అర్థమైందా సార్? ఒక్కసారి రిపీట్ చేయండి, స్పెల్ చేయండి ఒకసారి. ఓకే, అసలు వాళ్ళ మాటే వాయిసే మనకి వినపడట్లేదు. మీ వాయిస్ క్లారిటీగా లేదు. ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి స్పెల్ చేయండి సాంబశివరావు గారు. ఓకే, లాజిస్టిక్స్ అంటున్నారు, ఏ సంథింగ్. చెప్పండి, మీ డౌట్ ఏంటి అందులో సాంబశివరావు గారు? అది హైవే తీసుకొని ఉన్నానండి. అది 990 మీద తీసుకొని ఉండే, ఎట్లా అది ఉంచమంటారా తీసేయమంటారా? శేషు గారు, లాజిస్టిక్స్ కి సంబంధించిన స్టాక్ అడుగుతున్నారు. అది ఎలా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అంటే నాకు అసలు ఏం వినపడలేదండి. లాజిస్టిక్స్ అని మీరు అంటున్నారు, బట్ అసలు ఏ కంపెనీ గురించి నాకేం వినపడలేదండి. రైట్, అంటే ఆ సెక్టర్ ఎలా పర్ఫార్మ్ చేసే అవకాశం సార్ ఆ సెక్టర్? లేకపోతే ఒక పని చేయమనండి, వేరే కాల్ ఏదైనా తీసుకోండి. రైట్, నెక్స్ట్ కాల్ వెళ్దాం సార్. మనం సువర్ణ గారు కాల్ చేశారు. సువర్ణ గారు నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కొచ్చిన్ షిప్ యార్డ్, BDL, CG పవర్, ఈ టైంలో ఎంటర్ అవ్వచ్చు. కొచ్చిన్ షిప్ యార్డ్, రెండోది BDL, CG పవర్. ఓకే, శేషు గారు 3 స్టాక్ గురించి అడిగారు. మొదటిగా కొచ్చిన్ షిప్ యార్డ్. కొచ్చిన్ షిప్ యార్డ్, ఇంకోటి అండి భారత్ డైనమిక్స్, BDL సార్. కొచ్చిన్ షిప్ యార్డ్, BDL. ఓకే, మీరు అంతా కూడా ఎక్కువగా ఈ PSU కంపెనీస్ గురించి అడుగుతున్నారండి. కొచ్చి షిప్ యార్డ్ పరంగా షిప్పింగ్ కంపెనీస్ ఒక టైంలో వచ్చిన ర్యాలీ తర్వాత ఇంకా ఆగిపోయినాయండి. పెద్దగా అంటే నుంచి కొంత రికవర్ అయినా కూడా మళ్ళీ డౌన్ సైడే ఉన్నాయి. నా ఉద్దేశం ప్రకారం ఇదేంటి అంటే, ఒకవేళ మీరు తీసుకున్నా కూడా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి స్టాక్ లో ఒక 20% 30% ర్యాలీ మనం వచ్చింది అనుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. వీటి మీద నేనేమి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనేసి వదిలేసి స్టాక్స్ అయితే కాదు. కొచ్చి షిప్ యార్డ్ లాంటి కంపెనీ అయితే దీనికన్నా మంచి స్టాక్స్ మీకు ఉన్నాయి. ఒకవేళ మీకు ఇదే షిప్పింగ్ దాంట్లోనే ఉండాలంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అని ఉంటారు. కంపారిటివ్లీ కొచ్చి షిప్ యార్డ్ కన్నా అది కొంచెం ఎక్కువ రిటర్న్స్ మీకు రావడానికి అవకాశం ఉంది. ఇక BDL గురించి అడిగారండి, భారత్ డైనమిక్స్. సో ఇదేంటి అంటే మొనోపలి అని చెప్పాలి. మొనోపలి అంటే ఏంటంటే గవర్నమెంట్ కంపెనీ కాబట్టి భారత్ డైనమిక్స్ అనేది వీళ్ళు చేసే బిజినెస్ వీళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా బయట చేయడానికి ఉండదు. కాబట్టి వీళ్ళకి ఒక రెగ్యులర్ బిజినెస్ అనేది ఒకటి ఉంటుంది. దీంతో పాటు గవర్నమెంట్ నుంచి ఎప్పుడు కూడా ఏంటి అంటే వీళ్ళకి అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ మనం చూస్తాం, డిఫెన్స్ కి ఎక్కువ మనీ అనేది గవర్నమెంట్ నుంచి రావడం చూసాము. సో అది BDL అనే కంపెనీకి పాజిటివ్ అంశము. BDL అయితే మీరు కొనుక్కోవచ్చు అండి. కరెక్షన్స్ లో మీరు BDL తీసుకోండి. శేషు గారు, ఇందాక కాలర్ అడిగింది ఏజిస్ లాజిస్టిక్స్ అండి. ఓకే, సో ఆయన 900 లో ఎక్కడో కొన్నట్టు చెప్తున్నారు. ఎట్లా ఉండే అవకాశం? ఓకే అండి, 900 లో కొంటే మీరు ప్రస్తుతానికి ఏజిస్ లాజిస్టిక్స్ ని కంటిన్యూ చేయండి. రిజల్ట్ పరంగా కూడా బాగున్నాయి, కంటిన్యూ చేయండి అండి. ఇంకా ఫర్దర్ గా కావాలి అంటే యాడ్ చేసుకోమని కూడా చెప్తాను. ఓకేనండి, ఏజిస్ లాజిస్టిక్స్ అయితే మీరు కంటిన్యూ చేసుకోండి. శేషు గారు, మనకి S&P అంచనా మనకి వృద్ధి రేటు వచ్చే ఈ ఆర్థిక సంవత్సరం 6.5% ఎక్కడో ఇచ్చారు. సో ఎట్లా ఉండే అవకాశం ఉంది, మీ అంచనా ఏంటి? దేని మీద అండి? భారత్ వృద్ధి రేటు సార్, మన GDP వృద్ధి రేటు 6.5% ఎక్కడో ఇచ్చారు.
ఈ ఆర్థిక సంవత్సరం అట్లా ఉండే అవకాశం ఉందని S&P అంచనా వెలువడి దానిపైన మీ టేక్ ఏంటి? ఓవరాల్ గా మన ఇండియన్ గ్రోత్ స్టోరీకి ప్రాబ్లం అయితే ఏం లేదండి. మనము చాలా స్ట్రాంగ్ గా వెళ్తున్నాము. సో లాస్ట్ 10 ఏళ్లలో మన ఎకానమీ అనేది డబుల్ అయిపోయిందండి. అంటే 2015 లో కానీ గమనిస్తే 2.15 ట్రిలియన్ ఎకానమీ, ఈ రోజు అది కాస్త 4.3కి వచ్చేసింది అనమాట. ఎగ్జాక్ట్ గా డబల్ అయిపోయింది. సో మనది CAGR బ్రహ్మాండంగా ఉంది. ఎప్పుడు కూడా అంటే ఎంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనము GDP అంటే కోవిడ్ ఏదో అది పక్కన పెట్టండి, కోవిడ్ సందర్భం వేరు, అది కాకుండా మిగతా ప్రతి సందర్భంలో కూడా మనం ముందుకు వెళ్తున్నాం. ఈ 10 ఏళ్లలో ఒక 1 year మాత్రం మనకు తగ్గిందండి. అది ఎప్పుడంటే 2019 లో మనము గ్రోత్ పరంగా తగ్గిన ఫస్ట్ ఇయర్ 2019, అంటే 2015 నుంచి 2025 వరకు ఈ 10 ఏళ్లలో కోవిడ్ పీరియడ్ పక్కన పెడితే నార్మల్ ఇయర్స్ లో తగ్గింది ఓన్లీ 2019 లో. కాబట్టి మనం ఎవరో మన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనది డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీ కాబట్టి మనం పాజిటివ్ అంశంగా చూడాలంటే మన పాపులేషన్ మన పాజిటివ్ అంశము. ఏదైతే నెగిటివ్ అనుకుంటున్నామో అదే నెగిటివ్ కూడా అదే, పాజిటివ్ కూడా అదేనండి. కాబట్టి ఇంకా చాలా ఫ్యూచర్ అనేది మన ఇండియాలో నెక్స్ట్ డెకేడల్ గా మనం కాదు 2 decades 3 decades మనము వరల్డ్ డామినేట్ చేసే రోజులు ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా ఇండియన్ ఎకానమీ అనేది ముందుకే వెళ్తుందండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ మధు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. మధు గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం అండి. ఫినోలెక్స్ కేబుల్స్, గ్రీవ్స్ కాటన్ ఈ రేట్లో బై చేయొచ్చా? రెండోది ఏమండి? ఒకటి ఫినోలెక్స్ కేబుల్స్, రెండోది గ్రీవ్స్ కాటన్ అండి. గ్రీవ్స్ కాటన్ ప్రెసెంట్ రేట్ లో బై చేయొచ్చా? శశి గారు. గ్రీవ్స్ కాటన్ నేను అంటే చాలా ఏళ్ల నుంచి ఇది బాగా గ్రీవ్స్ కాటన్ అనేది ఒకే రేంజ్ లో కొనసాగడం చూస్తున్నాం అండి. నేను కూడా ఇక్కడ నుంచి దీంట్లో కొంత అప్ ట్రెండ్ అనేది రావచ్చేమో. సో గ్రీవ్స్ కాటన్ కానీ గమనిస్తే వీళ్ళ మెయిన్ బిజినెస్ అంటే ఇంజన్స్ అండి. ఇంజన్స్ తయారు చేసే కంపెనీ, అంటే 60% వీళ్ళ రెవెన్యూస్ అంతా కూడా ఇంజన్స్ మీద ఆధారపడింది. అట్ ద సేమ్ టైం వీళ్ళు పరిస్థితులు తగ్గట్టుగా బాగా మార్పులు తీసుకొచ్చి ఎలక్ట్రిక్ దాంట్లోకి వెళ్ళారు. ఇంకా చెప్పాలంటే ఈ రోజు నాకు తెలిసి 6th or 7th పొజిషన్ లో ఉంది. అంటే ఈవీ సేల్స్ 2 wheelers లో, అంటే 6th కాదండి 8th ఏదో ఎగ్జాక్ట్ 7th 8th అనుకుంటాను. దాంట్లో కూడా బాగానే వీళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పి అనుకోవచ్చు. సో గ్రీవ్స్ కాటన్ బాగా ఓపిక ఉండాలండి. మీకు బాగా లాంగ్ టర్మ్ ఉంటే ఓపిక ఉండి హోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఏంటి అంటే ఇది కొంచెం ఈ ఫైనాన్షియల్ అంటే బాటం లైన్ దాదాపు వీళ్ళకి బాగా మార్జిన్స్ దాదాపు లేవని చెప్పాలి. సో ఇక్కడ నుంచి స్లోగా ఏంటంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్రీవ్స్ కాటన్ మీరు కొనండి. తర్వాత ఫినోలెక్స్ కేబుల్స్ గురించి అడిగారు. ఫినోలెక్స్ కేబుల్స్ విషయానికి వస్తే ప్రస్తుతానికి స్టాక్ కంటిన్యూస్ గా వీక్ గా ఉంది. వీక్ ట్రెండ్ అనేది ఇందులో మనం చూస్తున్నాము. సో దీన్ని కూడా కొనుక్కోవచ్చు అండి. ఫినోలెక్స్ కేబుల్స్ కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే ఎంతకు ముందు అంత గ్రోత్ అయితే లేదు. మీరు ఇప్పుడు పడుతున్న టైంలో ఇప్పుడు ఇదే టైం అనమాట కొనడానికి. ఫినోలెక్స్ కేబుల్ కూడా మీరు కొనుక్కోవచ్చు. కాకపోతే ఫినోలెక్స్ కేబుల్స్ లో ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవడం మర్చిపోవద్దు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ సతీష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. సతీష్ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నా దగ్గర అమర్ రాజా బ్యాటరీస్ ఉన్నాయి, వరుణ్ బెవరేజెస్, ఈ రెండు 30% లాస్ట్ లో ఉన్నాను. ఎగ్జిట్ కమ్మంటారా, లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోమంటారా సార్? శేషు గారు, అమర్ రాజా అండ్ నెక్స్ట్ వరుణ్ బెవరేజెస్ లాస్ట్ లో ఉన్నారు. వరుణ్ బెవరేజెస్ మీరు ఎగ్జిట్ కాకూడదు, ఇంకా కొనాలండి. ఇప్పుడు ఈ టైంలో మీరు ఇంకా స్టాక్స్ ని ఫర్దర్ గా యాడ్ చేసుకుని ఒక 3 ఏళ్ళు మీరు అట్లా ఉంచగలిగితే మళ్ళీ స్టాక్ లో బాగా బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ వీళ్ళు ఏంటి అంటే వరుణ్ బెవరేజెస్ కాస్త అంటే వరుణ్ బెవరేజెస్ అంటే పెప్సీ, మన ఇండియాలో ఏదైతే పెప్సీ కి సంబంధించినవన్నీ కూడా బాగా వీళ్ళు చేస్తూ ఉంటారు. దీంతో పాటు లేస్ కానివ్వండి ఇవన్నీ కూడా వీళ్ళవే ఓన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయన్నమాట. బట్ ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతానికి వరుణ్ బెవరేజెస్ ని హోల్డ్ చేయండి. తర్వాత వీళ్ళు బ్రీవరీస్ లో కూడా వస్తారు. అంటే బెవరేజెస్ అంటే సాఫ్ట్ డ్రింక్స్ ఇటువంటివి అనమాట, కార్పొరేటెడ్ డ్రింక్స్ ఇటువంటివి. బెవరేజెస్ బ్రూవరీస్ అంటే ఆల్కహాల్, అంటే బీర్ లో కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నారు అనమాట. సో ఆ లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే వరుణ్ బెవరేజెస్ మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. సత్యనారాయణ కాల్ చేశారు వైజాగ్ నుంచి. సత్యనారాయణ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? శేషు గారు ఉన్నారు ఇవాళ మనతో పాటు, అడగండి. ఒక్కసారి రిపీట్ చేయండి సార్. యథార్థ హాస్పిటల్, నాట్కో ఫార్మా, యథార్థ హాస్పిటల్. అవును సార్. ఓకే, మీ డౌట్ ఏంటి ఆ రెండిట్లో?
నా దగ్గర ఉన్నాయండి, కొంచెం లాస్ లో ఉన్నాయి. ఓకే శేషు గారు. యథార్థ హాస్పిటల్ హోల్డ్ చేయండి అండి. ఇప్పుడు నేను పదే పదే చెప్తూ ఉంటాను, లాస్ అనేది మీరు అది మామూలే అండి. లాస్ స్టాక్స్ లో లాస్ లో ఉండడం అనేది మామూలే. యథార్థ హాస్పిటల్ లాంగ్ టర్మ్ కోసం కంటిన్యూ చేయండి. హెల్త్ కేర్ సెక్టర్ మీద నేను చాలా పాజిటివ్ గా ఉన్నాను. తర్వాత యథార్థ హాస్పిటల్ గురించి అడిగారు, తర్వాత నాట్కో గురించి కూడా అడిగారు. నాట్కో కూడా మీరు లాస్ లో ఉన్నా కూడా యాడ్ చేసుకోండి. యథార్థ హాస్పిటల్ అండ్ నాట్కో రెండు కూడా మీరు లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయండి. నాట్కోలో ఇంకా కొంత పొజిషన్స్ హోల్డ్ ఉన్నదానికన్నా ఇంకా కొంత యాడ్ చేసుకోండి. 3 ఏళ్ల కోసం వెయిట్ చేయండి, అంతేగాని నెక్స్ట్ మంత్ కల్లా నెక్స్ట్ 2 months కల్లా మీరు చెప్పారు కదా నేను కొన్నాను మళ్ళీ అక్కడే ఉంది స్టాక్, అట్లా కాదు. నేను చెప్పేది ఒక 3 years 4 years దృష్టిలో పెట్టుకుంటే మీకు ఇక్కడ నుంచి నాట్కోలో అట్లీస్ట్ మనం మంచి రిటర్న్స్, అంటే ఎంత అని చెప్పలేము కానీ బట్ మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రమేష్ గారు. రమేష్ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే సార్, నేను మ్యూచువల్ ఫండ్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. నా దగ్గర నిప్పన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ ఉంది సార్, అలాగే నిప్పన్ సిల్వర్ ఈటీఎఫ్ ఉంది సార్. ఈ రెండిట్లో ఏది ఉంచుకుంటే బెటర్ సార్ అనేది డౌట్ సార్ నాకు. ఓకే రైట్. శేష్ గారు మ్యూచువల్ ఫండ్స్ గురించి నిప్పాన్ మల్టీ క్యాప్ ఫండ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్ రెండింటి గురించి అడుగుతున్నారు, ఏది ఉంచుకుంటే బెటర్ అనేది ఆ కాలర్ డౌట్. అలా ఎలా చెప్తామండి, నిప్పన్ ఇండియా సిల్వర్ వేరు ఇది వేరు అండి, ఉదాహరణ కంపేర్ చేయకండి. మా నిప్పన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ మీరు కంటిన్యూ చేసుకోండి. రైట్. శశి గారు మార్కెట్స్ నిన్న అయింది సార్, మీ ఆన్సర్ కంప్లీట్ అయింది. రైట్. సిల్వర్ అనేది గోల్డ్ సిల్వర్ లాస్ట్ ఒక 6 months లో నెక్స్ట్ లాస్ట్ 1 year లో హెవీగా పెరిగాయి కాబట్టి కొంచెం సిల్వర్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ లక్ష్మి గారు గుంటూరు నుంచి కాల్ చేశారు. లక్ష్మి గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఎంసీసీ రేట్ లో కొనొచ్చా అండి? రైట్. శేషు గారు ఎన్సీసీ అండి, కరెంట్ రేట్ లో ఎన్సీసీ కొనొచ్చా అని అడుగుతున్నారు. ఎన్సీసీ అంటే రీసెంట్ గా ఇది చాలా వీక్ అయిపోయిందండి. రీసెంట్ నెంబర్స్ కూడా బాగలేవు, అంటే ఓకే గానీ బట్ మీరు అడిగారు బాగా పడిందని మీరు అడిగినట్టున్నారు. బట్ దీనికన్నా ఏంటంటే అహ్లూవాలియా కాంట్రాక్టర్స్ అని ఉంటుందండి, ఇదే సెక్టర్ లో చెందిన కంపెనీ కాబట్టి దానికి వెళ్ళండి. అహ్లూవాలియా కాంట్రాక్టర్స్ దానికి వెళ్ళండి. ఎన్సీసీ కొంచెం నెక్స్ట్ రిజల్ట్స్ వరకు క్వార్టర్ రిజల్ట్స్ వరకు చూద్దాము. ఇమీడియట్ గా అయితే ఎన్సీసీలో భారీ బౌన్స్ అయితే నేను అనుకోవటం లేదండి, ఎందుకంటే రిజల్ట్ చాలా నిరుత్సాహపరిచింది కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ వరకు మనం వెయిట్ చేద్దాం. శేషు గారు నిన్న క్లోజింగ్ అంతా ఆఖర్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కనపడింది, సో ఇట్లా ఈ రోజు ఎట్లా ఉండే అవకాశం ఉంది? అలాగే టెక్నికల్ గా ఎట్లా ఉంది? నిఫ్టీ 26,000 పైనుంచి మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది, ఎట్లా ఉండే అవకాశం ఉంది సార్? సో ఈ రోజు నేను కూడా ఇంకా నెక్స్ట్ 5-6 minutes లో ఒకవేళ నిఫ్టీ ఇదే లెవెల్లో ఉంటే మాత్రం లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో 100 points పెరగడానికి అవకాశం ఉందండి. ఇక్కడ నుంచి 100 or 150 కూడా పెరగవచ్చు లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో. ఒకవేళ 25,900 బ్రేక్ అయితే మాత్రం, అంటే ఇదంతా కూడా నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో జరగబోయేది, ఎగ్జాక్ట్ గా ఎవరు కూడా చెప్పలేరు. 900 బ్రేక్ అయితే ఆ ఆపోజిట్ డైరెక్షన్ లో ఒక 150 points డౌన్ కూడా కావచ్చు. బట్ ఏదేమైనప్పుడు కూడా నేను అనుకోవడం చాలా వరకు ఇక్కడ నుంచి ఒక 100 నుంచి 150 points లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. షార్ప్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. రైట్ సార్. నెక్స్ట్ శ్రీధర్ గారు కాల్ చేశారు. శ్రీధర్ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే అండి. శేషు గారికి కూడా నమస్తే అండి. చెప్పండి సార్. నమస్తే సార్. ఐఆర్సిటిసి, బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఈ రెండు నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి సార్. కంటిన్యూ చేయమంటారా లేదంటే ఏదైనా తీసేయమంటారా? శేషు గారు బాలకృష్ణ ఇండస్ట్రీస్ ని మీరు ఉంచండి. బాలకృష్ణ లాంగ్ టర్మ్ కి ఉంచండి. ఇది బాగా వీక్ గా ఉంది. లాస్ట్ ఒక 1 year నుంచి కూడా ఏమాత్రం పార్టిసిపేషన్ లేదు. గతంలో లాగా రిజల్ట్స్ అద్భుతంగా వచ్చి గ్రోత్ బాగుంది అనేది తగ్గిందండి. గ్రోత్ విషయంలో బాగా తగ్గింది ఈ కంపెనీకి. ఒకప్పుడు అంత గ్రోత్ అయితే లేదు. బట్ కరెంట్ లెవెల్స్ లో ఏంటి అంటే మళ్ళీ వాల్యుయేషన్స్ అందుబాటులోకి వచ్చేసాయి. రీసెంట్ కరెక్షన్ తర్వాత అందుబాటులోకి వచ్చేసాయి కాబట్టి బాలకృష్ణ ఇండస్ట్రీస్ ని మీరు కంటిన్యూ చేయండి. తర్వాత ఇండియన్ రైల్వే క్యాటరింగ్ గురించి అడిగారు. సో ఇది కానీ గమనిస్తే చాలా మంది మోనోపలి కదా, గవర్నమెంట్ది కదా ఇంకా అనే ఉద్దేశంతో ఉన్నారండి. బట్ ఇది దాని తగ్గట్టుగా స్టాక్ పరంగా గొప్ప ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి గొప్పగా అసలు రిటర్న్సే లేవండి దీంట్లో. ఇక ప్రస్తుతానికి 2 రోజులు ఉన్నారు కాబట్టి ఇంకా హోల్డ్ చేయండి. నేను కూడా ఏంటి అంటే మీరు
అడుగుతున్నారు కాబట్టి హోల్డ్ చేయమంటున్నాను. బట్ నేను అసలు ఇటువంటి స్టాక్ జోలికి, పిఎస్యు కంపెనీస్ జోలికి అసలు వెళ్ళొద్దనే చెప్తానండి. మనకి ఎన్నో కంపెనీలు ఉన్నాయి అందుబాటులో, సో వాటి వైపు వెళ్ళాలి. పిఎస్సిలో ఉంటే కొన్ని డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్, కొన్ని రైల్వే రిలేటెడ్ స్టాక్స్, కొన్ని ఇటువంటి వాటిలో ఉంటే పర్లేదు. సరే ఇది కూడా ఓకేనండి, బట్ ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడే నిర్ణయం తీసుకుంటో మనకు తెలియదు కాబట్టి, బట్ ప్రస్తుతానికైతే ఉంచండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఎల్సన్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. ఎల్సన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్, స్టాక్స్ ఏ స్టాక్స్? స్టాక్స్ మా దగ్గర జస్ట్ ఒరాకిల్ 1500 షేర్స్ ఉన్నాయి సార్, ద రేట్ ఆఫ్ 7,000 రూపీస్. హనీవెల్ ఒక 50 ఉన్నాయి సార్ 36,000 లో. ఈ హోల్డ్ చేసుకోవచ్చా, సెల్ చేయొచ్చా? అదేవిధంగా కోల్ ఇండియా అండ్ వీడాల్ సార్, ఈ రెండు కొత్త తీసుకుందాం అనుకుంటున్నాను సార్ లాంగ్ టర్మ్ కి. శేషి గారు సెకండ్ స్టాక్ అర్థమైంది కదా, ఒరాకిల్ ఒకటి, నాకు ఒరాకిల్ కోల్ ఇండియా ఇంకా వీడాలు కోల్ ఇండియా తీసుకోవాలనుకుంటున్నారండి ఫ్రెష్ బయింగ్, ఒరాకిల్ ఆల్రెడీ హోల్డింగ్. హనీవెల్ కూడా సార్. ఓకే అండి, ఇన్ని కాకుండా మనం ఏదో ఒక 2 తీసుకుందామండి, 2 స్టాక్స్ తీసుకుందాము. ఓకే, ఒరాకిల్ అయితే మీరు కంటిన్యూ చేసుకోండి. అయితే మధ్య మధ్యలో ఒరాకిల్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి, కంటిన్యూ చేసుకోండి. తర్వాత ఒరాకిల్ తర్వాత ఇంకోటి మీరు అడిగింది కోల్ ఇండియా గురించి అడిగారు. సో కోల్ ఇండియా అనేది అగైన్ డివిడెండ్ కోసం చాలా మంది కొంటూ ఉంటారు. డివిడెండ్ పర్లేదు, బాగానే ఇస్తుంది ఇది. అంతేకాని ఇది రెవెన్యూస్ పరంగా కానివ్వండి, గ్రోత్ పరంగా కానివ్వండి ఏమాత్రం కూడా లేదు. ముఖ్యంగా లాస్ట్ 2 ఏళ్లలో ఇది కంప్లీట్ గా ఫ్లాట్ అయిపోయింది. ఫ్యూచర్ లో ఇంకా రెవెన్యూస్ ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు మనం కానీ గమనిస్తే ఆల్టర్నేట్ ఎనర్జీ వైపు వెళ్తున్నాం. కోల్ ఇండియా అంటే మీకు తెలిసింది కదా, మీకు అందరికి తెలిసిందే. మనం ఈ ట్రెడిషనల్ మెథడ్ నుంచి ఏదైతే మన పవర్ జనరేషన్ అంటే పవర్ ని మనం ఉత్పత్తి చేయడం అనేది రోజు రోజుకు తగ్గుతుంది తప్ప పెరిగేది కాదు. కాబట్టి అదే కానీ జరిగితే కోల్ ఇండియాకి అంత సింపుల్ లాజిక్ అండి. కోల్ ఇండియా ఫ్యూచర్ ఉండదు. మీరే చూస్తుంటారు కదా, ఆల్టర్నేట్ ఎనర్జీ అని వింటూ ఉన్నారు. సో గవర్నమెంట్ ఆల్టర్నేట్ ఎనర్జీని బాగా ఎంకరేజ్ చేస్తుంది. అంటే మీరు ఒక స్టాక్ కొనే ముందు ఇవన్నీ ఆలోచించుకోవాలండి. సో అట్లా జరిగితే ఏమవుతుంది, కోల్ కి డిమాండ్ తగ్గిపోతుంది. కోల్ కి డిమాండ్ తగ్గితే స్టాక్ పెరిగి రెవెన్యూస్ తగ్గుతాయి, రెవెన్యూస్ తగ్గితే స్టాక్ పడుతుంది, ఇట్లా అనమాట. కాబట్టి కోల్ ఇండియా అయితే నేను వద్దని చెప్తాను. ఇక డివిడెండ్ కోసం మీరు కొనుక్కోవాలనుకుంటే అది ఇచ్చే 5-6% డివిడెండ్ ఉంటే మాకు 10% స్టాక్ పడితే ఉపయోగం లేదు కదా, కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. రైట్ సార్, నెక్స్ట్ కాల్ లక్ష్మి గారు. లక్ష్మి గారు నమస్తే, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. శేషి గారండి, నేను కోటక్ మహీంద్రా బ్యాంక్ కొనాలనుకుంటున్నాను, కొనుక్కోమంటారా? ఇంకోటి అశోక్ బిల్డింగ్ ఈ 2. శేషి గారు ఓకే అండి, కోటక్ మహీంద్రా బ్యాంక్ కొనుక్కోవచ్చు అండి. కోటక్ మహీంద్రా బ్యాంక్ కొనుక్కోండి. చాలా ఏళ్ళ నుంచి మిగతా బ్యాంకులు పెరుగుతున్నా కూడా ఇది పెద్ద పార్టిసిపేషన్ లేదు. మీరు ఇప్పుడు ఈ లెవెల్లో మీరు కొనుక్కోండి. అశోక బిల్డ్కాన్ అగైన్ మళ్ళీ రీసెంట్ నెంబర్స్ అశోక బిల్డ్కాన్ లో అంత గొప్పగా లేవు. అయినా కరెంట్ లెవెల్స్ లో ఏంటి అంటే కొంచెం స్టాక్ వాల్యుయేషన్స్ పరంగా అందుబాటులో ఉంది కాబట్టి మీరు ట్రై చేయొచ్చు. శేషి గారు, ఈ ట్రేడ్ డీల్ అమెరికా ఇండియా మధ్య ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుందా? దాని గురించి మనం ప్రస్తుతానికి మార్కెట్స్ పైన ఏ విధమైన ఎఫెక్ట్ ఉండొచ్చు? అది ఆల్రెడీ అవన్నీ కూడా డిస్కౌంట్ అయిపోయిందండి మార్కెట్స్ కి. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇవన్నీ కూడా డిస్కౌంట్ అయిపోతాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్స్ వాటి గురించి ఆలోచించడం లేదు. ఓన్లీ నెంబర్స్, డొమెస్టిక్ నెంబర్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పెద్దగా ట్రేడ్ డీల్స్ వాటి మీద పెద్దగా ఏమి మార్కెట్స్ అయితే ఫోకస్ అయితే లేదు. శశి గారు, ఈ వారం ఎలా ఉండే అవకాశం సార్ మార్కెట్స్? అంటే గ్లోబల్ మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి, ఈ వారం మన మార్కెట్స్ ఎట్లా ఉండే అవకాశం? సో మన మార్కెట్స్ అయితే అన్ని మార్కెట్స్ తో కంపేర్ చేసుకుంటే మనమే వీక్ గా ఉన్నాం. ఇప్పుడే మనం జరుగుతున్నప్పుడే మార్కెట్స్ మళ్ళీ ఒక 20-30 పాయింట్స్ కింద కూడా రావడం చూసాము. సో మనం అనుకుంటున్నాం 25,900 అనేది బ్రేక్ కాకూడదని. ఓకే, దాని పైన ఉంటే మాత్రం మళ్ళీ పైకి వెళ్తుంది. ఒకవేళ 25,900 బ్రేక్ అయితే ఈ రోజు లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో అటు ఇటు ఉంటుంది. ఓవరాల్ గా ఇదే రేంజ్ లో ఉంటుందండి. బిట్వీన్ 25,600 అనేది డౌన్ సైడ్, అంటే ఇమీడియట్ గా అయితే 900 అనుకోండి. ఇంకా హైయర్ సైడ్ కానీ గమనిస్తే 26,200. నేను కూడా కొంచెం డిసెంబర్ 2nd వీక్ అట్లా కొంచెం మార్కెట్ లో ఒక ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్ శశి గారు, అలాగే షార్ట్ టర్మ్ కానీ లేదా లాంగ్ టర్మ్ కానీ ఏ సెక్టార్స్ ఇన్వెస్ట్ చేస్తే మంచిది? షార్ట్ టర్మ్ కి కానీ లాంగ్ టర్మ్ కానీ అంటే దాదాపు ఇప్పుడు మనకి చూసాం రీసెంట్ నెంబర్స్ తర్వాత
కొన్నిట్లో లైక్ కెమికల్ కంపెనీస్ బాగా వచ్చాయి, హాస్పిటాలిటీ కంపెనీస్ బాగా వచ్చాయి, అదేవిధంగా హెల్త్ కేర్ కంపెనీస్ కి బాగా రెవెన్యూస్ వచ్చాయి, బాగా రిజల్ట్స్ బాగా వచ్చాయి. ఇటువంటి సెక్టార్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ఇది షార్ట్ టర్మ్ కి, లాంగ్ టర్మ్ కూడా ఇప్పుడు చెప్పిన సెక్టార్స్ బాగుండే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శేషు గారు. కాలర్స్ యొక్క డౌట్ క్లారిఫై చేశారు, అలాగే ఇవాళ బిజినెస్ మార్కెట్స్ కి సంబంధించి అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ ఏబిఎన్ బిజినెస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉందండి ఏబిఎన్.